రాజు స్వగృహ గృహాలను వేలం వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కోసం నిర్మించిన రాజు స్వగృహ ఇండ్లు చాలా సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా నగరంలోని బండ్లగూడ, గాజుల రామారం, పోచారంలో నిర్మించిన అపార్ట్మెంట్లను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కమిషనర్ గౌతమ్ తక్కువ ధరకు లభించే అపార్ట్మెంట్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఇక హైదరాబాద్తో పాటు ఖమ్మం పట్టణంలో కూడా రాజు స్వగృహ ఇళ్లను పెద్ద ఎత్తున నిర్మించారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లను ఖమ్మం జిల్లాలోని పోలేపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మించారు. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్స్ నిర్మించారు. ఖమ్మంలోని పోలేపల్లిలో నిర్మించిన రాజు స్వగృహ ఇల్లు మొత్తం 8 బ్లాకుల్లో ఒక్కో బ్లాకు 9 ఫ్లోర్ల చొప్పున నిర్మించారు. వీటిలో అన్నీ కలిపి 576 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో పనులు ఆగిపోయాయి. దీంతో ఈ అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే గతంలో వీటిని ఫ్లాట్లుగా మార్చి విక్రయించినట్లయితే మధ్యతరగతి వ్యాపార వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేస్తామని ముందుకొచ్చారు. కానీ అప్పటి ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపించలేదు. వీటిని బ్లాకులుగానే విక్రయించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆన్లైన్ వేలంపాట జరిపినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ అపార్ట్మెంట్లు ఖాళీగా ఉండిపోయాయి. అంతేకాదు దీనికి ఆనుకొని దాదాపు 6 ఎకరాలకు పైగా ఖాళీ స్థలం కూడా ఉంది. దీన్ని కూడా ఫ్లాట్స్గా చేసి ప్రస్తుతం ప్రభుత్వం విక్రయించాలని చూస్తోంది. రాజు స్వగృహ ఇల్లు అదేవిధంగా ఖాళీ స్థలాలు విక్రయించడం ద్వారా దాదాపు 3,500 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే రాజు స్వగృహ ఇల్లు అదేవిధంగా ఖాళీ స్థలాలు వివాదరహితమైన స్థలాల్లో నిర్మించడంతో పాటు ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కూడా తక్కువ ధరకే విక్రయించే ఛాన్స్ ఉంది. కాబట్టి సొంతింటి కల నిజం చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇటీవల కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాలను విక్రయించినప్పుడు ఒక్కో గజం రికార్డు స్థాయిలో 3 లక్షల రూపాయల వరకు పలికింది. దీంతో ప్రస్తుతం రాజు స్వగృహ ఇళ్లను సైతం కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున హౌసింగ్ బోర్డు సన్నాహాలు చేస్తుందని చెప్పొచ్చు.